భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ అటు ఢిల్లీలోను ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా మారిపోయాయి. అందులోనూ ఇప్పుడు తెలంగాణ సెంట్రిక్గా చర్చ జరుగుతుంది. ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ప్రకటించడంతో సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి హైప్ క్రియేట్ అవుతోంది. సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా పెట్టడానికి ఒప్పించడంలో ఆయనే కీ రోల్ ప్లే చేశారని న్యూస్ హెడ్లైన్స్ హల్చల్ చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా తెర వెనక ఇదే ఇండికేషన్ ఇస్తున్నారట. మీడియా ప్రెస్ మీట్లలో మాత్రం దీన్ని కొట్టిపడేసిన ఆయన ఆఫ్ ది రికార్డ్ చిట్చాట్లో అంతా తన వల్లే జరిగిందని, తాను సూచించిన వ్యక్తినే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారని చెబుతున్నారట. ఇక రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, గాలి పట్టేంత దూరం కూడా లేదని కుండబద్దలు కొట్టేస్తున్నారట. సీఎం సన్నిహితులు కూడా అధిష్టానం దగ్గర రేవంత్ అన్న వెయిటేజ్ పెరిగిందని, రేవంత్ ఎంత చెప్తే అంత అన్నట్టుగా సీన్ మారిపోయిందని ప్రచారం చేస్తున్నారట. ఇండియా కూటమి అంటే కాంగ్రెస్తో పాటు పలు ప్రాంతీయ పార్టీల సమూహం. అలాంటి ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించడం, అధిష్టానం ఓకే చెప్పడం, ప్రకటించేయడం అంతా చకచకా జరిగిపోయాయా అనే సందేహాలు కూడా రావడం సహజంగా కనిపిస్తుంది. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా సుదర్శన్ రెడ్డి చాలా దగ్గర అని అంటున్నారు. సేమ్ టైం ఉత్తమ్ కాంగ్రెస్ హైకమాండ్కు క్లోజ్గా ఉంటారనే విషయం మనందరికీ తెలిసిందే. ఒక రకంగా గాంధీ ఫ్యామిలీ ఆయనను కుటుంబ సభ్యుడిగానే భావిస్తుంది. సో ఉత్తమ్ కూడా సుదర్శన్ రెడ్డి ఎంపికలో కీ రోల్ ప్లే చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైనా తను చక్రం తిప్పడం వల్లే సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యారని, అటెన్షన్ గ్రాప్ చేయడంలో రేవంత్ ముందున్నారని కాంగ్రెస్లోనే పెద్ద చర్చ జరుగుతోందట. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తుంది. చంద్రబాబుకు రేవంత్కు ఉన్న సన్నిహిత సంబంధాలు మనందరికీ తెలిసినవే. టీడీపీలోనే ఎదిగి ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరి పీసీసీ చీఫ్ అయి ఇప్పుడు సీఎంగాను కొనసాగుతున్నారు. అప్పట్లో అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా తెర మీదకి తెచ్చింది తానే అంటూ చంద్రబాబు ఎంత పేరు తెచ్చుకున్నారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే స్థాయి నేషనల్ ఎక్స్పోజర్ పొందాలనే ఉద్దేశంతోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు విషయంలో తనదే అంత అని ప్రచారం చేసుకునే స్కెచ్ వేశారట రేవంత్ రెడ్డి. నాడు ఎన్డీఏ కన్వీనర్గా దక్షిణాదికి చెందిన అబ్దుల్ కలాం ఎంపికలో కీలక పాత్ర పోషించడంతో చంద్రబాబు నేమ్, ఫేమ్ జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. సరిగ్గా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ కూడా తెలుగు సెంటిమెంట్తో తన హైప్ను పెంచుకునే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారన్న డిస్కషన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మొదట తమిళనాడు నుంచి డిఎంకే ఎంపీని బరిలో దించాలని ఇండియా కూటమి భావించింది. దీనికి కౌంటర్గా అదే రాష్ట్రానికి చెందినటువంటి రాధాకృష్ణన్ అభ్యర్థిగా ప్రకటించి ఇండియా కూటమి డిఫెన్స్లోకి నెట్టింది ఇక్కడ భారతీయ జనతా పార్టీ. దీంతో అయోమయంలో ఉన్న ఇండియా కూటమి కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారట సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాదు ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ మద్దతు కోరేందుకు స్వయంగా వెళ్ళి కేసీఆర్ను కలిసి కాస్త హడావిడి చేయాలనే ఆలోచన కూడా చేశారట. కానీ అంతకంటే ముందే రేవంత్ మద్దతున్న వ్యక్తికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ తేల్చేసింది. అంతేకాదు తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీసీ అభ్యర్థే దొరకలేదా అంటూ రేవంత్పై అటాక్ కూడా మొదలుపెట్టారు ఇక్కడ గులాబీ నేతలు. దీంతో కేసీఆర్ను కలిసి మైలేజ్ తెచ్చుకునే విషయంలో రేవంత్ వ్యూహం వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఒకప్పుడు టీడీపీలో సహచరులుగా కలిసి నలిసిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంలుగా ఒకే స్టైల్ రాజకీయాన్ని నడుపుతున్నారనేది పొలిటికల్ టాక్. దేశ రాజకీయాల్లో నాడు రాష్ట్రపతి ఎన్నికలతో చంద్రబాబుకు నేషనల్ గ్లామర్ తెచ్చిపెడితే ఇదే ఫార్ములాను ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ అమలు చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ సెంట్రిక్గా పాలిటిక్స్ నడుపుతున్న రేవంత్ రెడ్డి ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.